ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రిప్టోగ్రఫీలో ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అనే టాపిక్ని అయితే నేను ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అని ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అనేది, ఈ ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అనే టాపిక్లో మొత్తం మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 3 కాన్సెప్ట్స్ ఏంటంటే సెక్యూరిటీ అటాక్స్, సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ థర్డ్ వన్ సెక్యూరిటీ మెకానిజమ్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ ఏంటంటే సెక్యూరిటీ అటాక్స్. ఈ సెక్యూరిటీ అటాక్స్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెక్యూరిటీ అటాక్స్ అంటే మొత్తం మనకి 2 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్యాసివ్ అటాక్ అండ్ సెకండ్ వన్ యాక్టివ్ అటాక్. సో ప్యాసివ్ అటాక్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రెండింటి గురించి. సో మీరు కనుక ఆ వీడియో కనుక వినకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఆ వీడియో అయితే వినండి. ఈరోజు మనం సెక్యూరిటీ అటాక్స్లో నెక్స్ట్ పార్ట్ యాక్టివ్ అటాక్. యాక్టివ్ అటాక్ అంటే ఏంటో ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బ్రీఫ్గా ఒక ఐడియా కోసం సెక్యూరిటీ అటాక్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్యూరిటీ అటాక్ అంటే నేమ్లోనే ఉంది అని చెప్పుకున్నాం కదా. అటాకర్ అనేవాడు సెక్యూరిటీని పార్ట్ చేస్తాడు, అటాక్ చేసి మన ఇన్ఫర్మేషన్ని దొంగలిస్తాడు, హ్యాక్ చేస్తాడు. సో దాన్ని మనం సెక్యూరిటీ అటాక్స్ అంటాము. సో హ్యాకర్ అనేవాడు ఎన్ని వేస్లో మన ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేస్తాడు అని చెప్పేదాన్ని ఈ సెక్యూరిటీ అటాక్స్ అంటాం. సో 2 వేస్లో మన ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేస్తాడంట. సో ఫస్ట్ వే ఏంటంటే ప్యాసివ్ అటాక్. సో ప్యాసివ్ అటాక్ అంటే ఏంటి అంటే ఓన్లీ హ్యాకర్ అనేవాడు మన ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేసి దాన్ని అబ్జర్వ్ మాత్రమే చేస్తాడు. ప్యాసివ్ అటాక్లో ఎటువంటి మోడిఫికేషన్స్ అనేది చేయడు. సో ఇటువంటి ప్యాసివ్ అటాక్లో మనకి మెసేజ్ అనేది డిస్టర్బ్ అవ్వదు అండ్ నో క్లూస్ అనేవి ఉండవు. థర్డ్ పార్టీ వాళ్ళు ఎటువంటి క్లూస్ ఇవ్వరు, అంటే హ్యాకర్స్ అనేవాళ్ళు ఎటువంటి క్లూస్ సెండర్కి కానీ రిసీవర్కి కానీ ఇవ్వరు నేను హ్యాక్ చేశాను అన్న విషయం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది వెరీ రిస్కీ. మనకి తెలియదు కదా వాళ్ళు హ్యాక్ చేసినట్టు. సో మనకి తెలియనప్పుడు మనం మెసేజెస్ అలానే ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటాం. సో మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హ్యాకర్స్కి తెలిసిపోతుంది. సో ఇది రిస్కీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్యాసివ్ అటాక్. ఈ ప్యాసివ్ అటాక్లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఈ వీడియో అయితే మీరు వినండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ రోజు అయితే మనం యాక్టివ్ అటాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో యాక్టివ్ అటాక్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ వన్ యాక్టివ్ అటాక్. యాక్టివ్ అటాక్ అంటే చూడండి, యాక్టివ్ అటాక్స్ రిఫర్ ద అటాకర్ అటాక్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డ్యామేజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ సెండ్ టు ది రిసీవర్. ఇక్కడ ఏంటంటే యాక్టివ్ అటాక్లో ఏంటంటే డ్యామేజ్ ద ఇన్ఫర్మేషన్, డిస్టర్బ్ ద ఇన్ఫర్మేషన్. సో ప్యాసివ్ అటాక్లో ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి డ్యామేజెస్, ఎటువంటి మోడిఫికేషన్స్ ఉండవు మనకి మెసేజ్లో. బట్ ఇక్కడ యాక్టివ్ అటాక్లో ఏంటంటే యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాడు. యాక్షన్ అంటే ఏంటి? డ్యామేజ్ చేయడమే కదా, మన ఇన్ఫర్మేషన్ని డ్యామేజ్ చేసి అలాంటి ఇన్ఫర్మేషన్ కాకుండా, మనం పంపించిన ఇన్ఫర్మేషన్ కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ని మోడిఫికేషన్స్ని చేసి హ్యాకర్ అనేవాడు రిసీవర్కి సెండ్ చేస్తాడన్నమాట. ఇటువంటి అటాక్ని ఏమంటారు అంటే యాక్టివ్ అటాక్ అంటారు. అండ్ నెక్స్ట్, here both the sender and receiver has no clue that the information is modified by someone third party or attackers. ఓకే, సో యాక్టివ్ అటాక్లో మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది కదా, ఇన్ఫర్మేషన్ అనేది మోడిఫై చేసి రిసీవర్కి రిసీవ్ చేస్తాడు కదా హ్యాకర్ అనేవాడు, అటాకర్ అనేవాడు. సో అలా చేయడం వల్ల మనకి సెండర్కి కానీ రిసీవర్కి కానీ ఎటువంటి క్లూస్ ఉండవు. రిసీవర్ అనుకుంటాడంటే ఆథరైజ్డ్ పర్సనే నాకు సెండ్ చేశాడు మెసేజ్ అనుకుంటాడే కానీ హ్యాకర్ మెసేజ్ సెండ్ చేశాడు అని అనుకోడు అనమాట. సో ఎటువంటి క్లూస్ ఉండవు అనమాట. ఓకే, సో ఇదేంటంటే యాక్టివ్ అటాక్లో కూడా మనకి సెండర్కి రిసీవర్కి ఎటువంటి క్లూస్ ఉండవు. నెక్స్ట్ వన్, దిస్ మేక్స్ యాక్టివ్ అటాక్స్ dangerous as there is no information provided of the attack happened in the communication process. ఓకే, ఏంటి అంటే ఇది వెరీ డేంజరస్ అటాక్ అని కూడా చెప్పొచ్చు మనం. సో ఎందుకు అంటే మన మెసేజెస్ని మోడిఫికేషన్ చేసి పంపిస్తున్నాడు. సో సేమ్ మెసేజే పంపించట్లేదు. మనం ప్యాసివ్ అటాక్లో ఏం చెప్పాం, సేమ్ మెసేజే పంపిస్తాడు. సో మన ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ చేసినా కానీ ఇన్ఫర్మేషన్ పాడు చేయాలి, డ్యామేజ్ అనేది చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఒకటి కాకుండా ఇంకొకటి పంపిస్తున్నారు. ఫర్ సపోజ్
ఏదైనా సెండర్ అనేవాడు ఒక అడ్రస్కి రా అని చెప్పి పంపించాడు అనుకోండి, హ్యాకర్ అనేవాడు ఆ అడ్రస్ని మార్చి ఇంకొక అడ్రస్ రిసీవర్కి పంపిస్తే రిసీవర్ అనేవాడు ఆ అడ్రస్కి వెళ్తాడు కానీ సెండర్ పంపించిన అడ్రస్కి వెళ్ళాడు కదా. సో ఇక్కడ ఏంటి, డ్యామేజ్ అనేది టోటల్గా డ్యామేజ్ చేసి పంపించడం వల్ల చాలా డేంజరస్ అనమాట. సో ఒక మెసేజ్ వెళ్ళాల్సింది ఇంకొక మెసేజ్ లాగా పంపిస్తాడు. నేను ఏబీసీ అని సెండ్ చేస్తే రిసీవర్కి, వాడేంటంటే పీక్యూఆర్ అని సెండ్ చేస్తాడనమాట. సో టోటల్గా డిఫరెంట్ మోడిఫికేషన్స్ చేసి పంపించడం వల్ల రిసీవర్ చాలా నష్టపోతాడు కదా. సో ఇదేంటంటే వెరీ డేంజరస్ అటాక్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ యాక్టివ్ అటాక్ అనేది యాక్షన్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేస్తాడనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, యాక్టివ్ అటాక్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 4 parts. ఈ యాక్టివ్ అటాక్ని మనం 4 waysలో 4 partsగా చేయొచ్చు అనమాట. అంటే 4 waysలో చెయ్యొచ్చు అనమాట. సో అవేంటివంటే మస్కరేడ్, రీప్లే, మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్, డెనియల్ ఆఫ్ సర్వీసెస్. ఈ 4 waysలో కూడా మనం యాక్టివ్ అటాక్ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వే ఏంటంటే మస్కరేడ్ అటాక్. అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అటాక్ ఇన్ విచ్ ద అటాకర్స్ అటాక్ ద మెసేజ్ అండ్ వితౌట్ మోడిఫికేషన్ ద మెసేజ్ రీసెండ్ టు ద రిసీవర్. ఓకే, ఇక్కడ ఏంటంటే మోడిఫికేషన్స్ అనేది చేయడం అనమాట. హ్యాకర్ అనేవాడు హ్యాక్ చేసేసి బట్ మోడిఫికేషన్స్ చేయడం అనమాట. సేమ్ మెసేజ్ ఏదైతే సెండ్ చేశాడో అదే మెసేజ్ని రీసెండ్ చేస్తాడు. అటువంటి అటాక్ని ఏమంటారు అంటే మస్కరేడ్ అటాక్ అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే అనాథరైజ్డ్ డేటా యాక్ట్ యాజ్ ఏ ఆథరైజ్డ్ డేటా. ఓకే, ఇక్కడ ఏంటంటే సెండర్ అనేవాడు రిసీవర్కి పంపిస్తున్నాడు మెసేజ్, కాకపోతే మధ్యలో ఏం చేస్తారంటే అటాకర్ అనేవాడు ఆ మెసేజ్ని హ్యాక్ చేసేస్తాడు. హ్యాక్ చేసి మళ్ళీ అదే మెసేజ్ని పంపిస్తాడు. కానీ ఇక్కడ ఏంటి, ఆథరైజ్డ్ పర్సనే పంపించాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడనమాట. ఓకే, అనాథరైజ్డ్ డేటా యాక్ట్ యాజ్ ఏ ఆథరైజ్డ్ డేటా. అసలు పంపించింది అటాకర్, కానీ ఓకే ఇదే ఒరిజినల్ మెసేజ్, ఇది సెండర్ పంపించిన మెసేజ్ అన్నట్టుగా చూపిస్తాడు. సేమ్ మెసేజే పంపిస్తాడు, కాకపోతే ఎటువంటి మోడిఫికేషన్స్ చేయడనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రీప్లే అటాక్. ఈ రీప్లే అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ యాక్టివ్ అటాక్ ఇన్ విచ్ ద అటాకర్ అటాక్స్ ద మెసేజ్ అండ్ సెండ్ టు ద మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటా టు is sent to the receiver. The receiver side confused is occurred, which is an active data. ఓకే, అర్థమైందా? అంటే ఏంటి అంటే రీప్లే అటాకర్ అంటే ఏంటంటే, సో మీకు ఈ డయాగ్రామ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ సెండర్ ఉన్నాడు, రిసీవర్ ఉన్నాడు. సెండర్ నుంచి రిసీవర్కి XYZ అనే మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలి అనుకుంటున్నాడు. మధ్యలో అయితే అటాకర్ అటాక్ చేసేసాడు. ఈ XYZ అనే మెసేజ్ని అటాక్ చేసేసి XYZ అనే దాన్ని రిసీవర్కి పంపిస్తాడు. ఫస్ట్ పంపించిన తర్వాత ఒక్కసారి పెట్టిన మెసేజ్ మళ్ళీ రీప్లే చేస్తూ ఉంటాడు అన్నమాట. XYZ అని ఒక్కసారి పంపించాల్సిన డేటాని మళ్ళీ పంపిస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇంకోసారి సెండర్ అనేవాడు నెక్స్ట్ మెసేజ్ని పంపించాడు అనుకోండి, PQR అనే మెసేజ్ని పంపించేటప్పుడు అటాకర్ అనేవాడు ఆ PQR అనే మెసేజ్ని చూసేస్తాడు. PQR మెసేజ్ని మళ్ళీ రీప్లే చేస్తూ ఉంటాడు. ఇలా ఒక్కసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూ ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అవుతాడు రిసీవర్. ఏంటిది ఇలా వస్తుంది మెసేజ్ అనేది అని చెప్పి కన్ఫ్యూజన్ స్టేట్కి తీసుకెళ్తాడన్నమాట. సో ఇటువంటి అటాక్ని ఏమంటారు అంటే రీప్లే అటాకర్ అని అంటారన్నమాట. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటంటే మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్. సో మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్ అంటే మెసేజ్ని మోడిఫికేషన్ చేసి పంపించడం అనమాట. ద అటాకర్ మోడిఫై ద ట్రాన్స్మిషన్ డేటా అండ్ సెండ్ మోడిఫికేషన్ మెసేజ్ టు ద రిసీవర్. ఓకే, సో సెండర్ అనేవాడు XYZని పంపిస్తే అటాకర్ అనేవాడు XYZ కాకుండా PQR అనే దాన్ని రిసీవర్కి పంపిస్తాడు. రిసీవ్ చేసుకుంటాడు, PQR అనే దాన్ని రిసీవ్ చేసుకుంటాడు అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్ని మోడిఫికేషన్ చేసుకుంటే ఇటువంటి అటాక్ని ఏమంటారంటే మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్ అని అంటారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే డెనియల్ ఆఫ్ సర్వీస్. ఇదేంటి అంటే ద అటాకర్ అటాక్స్ ద మెసేజ్ అండ్ బ్రేక్ ద కమ్యూనికేషన్, యాక్సెస్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఫ్రమ్ ద సెండర్ టు రిసీవర్. అంటే ఏంటి అంటే ఇక్కడ సెండర్ నుంచి రిసీవర్కి అసలు ఆ కమ్యూనికేషన్నే బ్రేక్ చేసేస్తాడు. సో సెండర్ ఏది పంపించినా కానీ ఇంకా రిసీవర్కి వెళ్ళదు. హ్యాకర్ అనేవాడే ఇంకా సెండ్ చేస్తూ ఉంటాడు. ఇక కమ్యూనికేషన్ అనేది కట్ చేసేసి
సో హ్యాకర్ అనేవాడే ఆథరైజ్డ్ పర్సన్ లాగా యాక్ట్ చేసి రిసీవర్కి పంపిస్తూ ఉంటాడన్నమాట మెసేజెస్. సో ఇటువంటి దాన్ని ఏంటంటే డెనియల్ ఆఫ్ సర్వీసెస్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ యాక్టివ్ అటాక్స్. ఓకే, సో ఈ యాక్టివ్ అటాక్స్లో మొత్తం మనకి 4 ఉన్నాయి. సో ఈ 4 మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో దీంతో ఏంటి అంటే మనకి సెక్యూరిటీ అటాక్స్ అనేది కంప్లీట్ అయింది. సెక్యూరిటీ అటాక్స్లో మొత్తం మనకి 2 పార్ట్స్. సో ప్యాసివ్ అటాక్, యాక్టివ్ అటాక్. ప్యాసివ్ అటాక్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు యాక్టివ్ అటాక్ గురించి తెలుసుకున్నాం కదా. సో దీంట్లో ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో సో ఫస్ట్ కాన్సెప్ట్ సెక్యూరిటీ అటాక్స్ అనే కాన్సెప్ట్ అయితే అయిపోయింది. ఓకే, ఈ ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో మొత్తం మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ సెక్యూరిటీ అటాక్స్. సో ఈ సెక్యూరిటీ అటాక్స్లో మొత్తం మనకి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్యాసివ్ అటాక్, సెకండ్ వన్ యాక్టివ్ అటాక్. ప్యాసివ్ అటాక్లో కూడా మనకి మొత్తం మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అదేంటంటే రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్, సెకండ్ వన్ ట్రాఫిక్ ఎనాలిసిస్. నెక్స్ట్ వన్ ఏంటంటే యాక్టివ్ అటాక్. యాక్టివ్ అటాక్లో మొత్తం మనకి 4 ఉంటాయి. మస్కరేడ్, రీప్లే, మోడిఫికేషన్ ఆఫ్ మెసేజెస్, డినైల్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీ అటాక్స్. ఓకే, వీటన్నిటిని మనం సెక్యూరిటీ అటాక్స్ అని అంటాం. సో మీకు సెక్యూరిటీ అటాక్స్ అంటే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.